హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్ననే 'దురంధర్ 2' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' చూడడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇలాగే మరెన్నో అప్డేట్స్‌తో అండ్ రివ్యూస్‌తో మేము ముందుకొస్తాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం అవ్వట్లేదు. కమింగ్ టు ఫస్ట్ హాఫ్ మూవీ అంతగా ఏమీ ఎక్కలేదనే చెప్పాలి. ఒక సాంగ్ అండ్ 2 సీన్స్ తప్పితే ఫస్ట్ హాఫ్‌లో అయితే ఏమీ లేదు అసలు. మొత్తం లాగే అవుతది మూవీ. లాగ్ అవుతది. బోరింగ్ సీన్సే ఎక్కువ ఉంటాయి. అసలు ఎందుకురా ఈ సీన్స్ ఎందుకు పెట్టారా అన్నట్టు సీన్స్ ఉంటాయి. జస్ట్ ఒక సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం అండ్ 2 సీన్స్ ఉంటాయి. అవి చాలానే బాగా ఎంజాయ్ చేస్తాము. అలాగే కమింగ్ టు ఇంటర్వల్‌కైనా అట్‌లీస్ట్ అట్‌లీస్ట్ ఇంటర్వల్ వరకు లాగ్ అయిపోయినా గూడా ఇంటర్వల్‌కి ఒక హాయ్ ఇస్తే మనకు ఓకే. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా అనిపించొచ్చు. బట్ అలా గూడా జరగలేదు ఇక్కడ. ఇంటర్వల్ గూడా చాలా నార్మల్‌గానే ఎండ్ అవుతదని జెప్పాలి. జస్ట్ వార్నింగ్ సీన్ అని జెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి అది వార్నింగ్ గూడా అనిపించదు మనకి. అలా ఇంటర్వల్ గూడా పెట్టడం అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఫస్ట్ హాఫ్‌లో అయితే ఏమి లేదనే చెప్పాలి. నాకైతే అంత ఏం నచ్చలేదు ఫస్ట్ హాఫ్. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఓకే. సెకండ్ హాఫే మూవీని ఎంతో సేవ్ చేసిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బెటర్ ఫస్ట్ హాఫ్‌కి కంపేర్ చేసుకుంటే. సెకండ్ హాఫ్‌లో చాలా బాగుంటాయి సీన్స్ కానివ్వండి, ఎంగేజింగ్‌గా ఉంటది. అండ్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్‌గా ఉంటాయి. ఒక సీన్ ఉంటది. ఇది నేను వెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్‌కి కాదని జెప్పి ఆ సీన్ ఎక్కువ పేలింది థియేటర్‌లో. సూపర్బ్ అసలు. టాప్ ఆఫ్ ది సీన్ మూవీలో టాప్ అది అనే జెప్పొచ్చు మనము. ఆ ఒక్క సీన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత ఇగ అలా వెళ్తా ఉంటది. సెకండ్ హాఫ్ బానే ఎంటర్‌టైన్ అవుతా ఉంటది. సాంగ్స్ కానివ్వండి బానే ఉన్నాయి. ఇక బాలేవు అని అనలేము. సాంగ్స్ బాగున్నాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి తమన్‌ని తీసుకున్నారు. ఓకే. తనకి తనైతే న్యాయం చేశాడని అనిపించింది ఆ బీజీఎంకి. కానీ వీళ్ళు ఎందుకు ఇలా తీసుకుంటారో అర్థం కాదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, తమన్‌కి అండ్ మ్యూజిక్‌కేమో, సాంగ్స్‌కేమో డీఎస్‌పీకి అని చెప్పి. అది మొత్తం కిచిడీ అనిపిస్తది కదా! ఎందుకంటే డీఎస్‌పీకి ఒక స్టైల్ ఉంటది. తమన్‌కి ఒక స్టైల్ ఉంటది. సో, ఇద్దరి స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి అలా కంబైన్ చేసి చూపించడం అనేది కంబైన్‌గా అది కిచిడీ అయినట్టే అనిపిస్తది. బట్ ఓకే, ఫైన్. అది మొన్న 'పుష్ప 2' కూడా చేశారు. దీనికి కూడా చేశారు. ఓకే, పర్లేదు. సో, క్లైమాక్స్ గురించొస్తే క్లైమాక్స్ అయితే మనం ఒక చిన్న హాయితో అయితే బయటికి వెళ్తాము. క్లైమాక్స్ సూపర్‌గా ఉంటది. క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాము. ఇలా అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అంటే యాక్టింగ్‌కి అంత స్కోప్ ఉన్న స్టోరీ అయితే కాదు. సో, ఓకే. దే ఎవరు వాళ్ళు పాత్రలో వాళ్ళు బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. జస్ట్ రాశిఖన్నా ఎందుకుందో తెలీదు. రాశిఖన్నా రోల్ ఏం లేదనే చెప్పాలి. ఎందుకు పెట్టారో తెలీదు. ఆహ్, ఇదే అండి 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ. ఓవరాల్ వన్ టైమ్ వాచ్, యావరేజ్ మూవీ అనొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం ఎంజాయ్ చేస్తారు బానే ఫస్ట్ హాఫ్ కన్నా. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ ఏమి ఎంజాయ్ చేయడానికి ఏముండదు. కొన్ని కామెడీ ట్రాక్ కూడా ట్రై చేశారు. 'గబ్బర్ సింగ్‌లో' ఇలా ఆ సాంగ్స్ పెట్టి ట్రై చేస్తారు కదా! అలా కూడా ఇక్కడ ట్రై చేశారు కానీ అది ఓకే అనిపించింది. దీనికి ముందే చూసాం కాబట్టి అంతగా నచ్చలేదేమో మరి తెలీదు. అది అలా ఎళ్ళిపోయింది. సో, ఓవరాల్ వన్ టైమ్ వాచ్, యావరేజ్ అనొచ్చు. ఐయామ్ గోయింగ్ విత్ 2.5 ఔట్ ఆఫ్ 5 ఫర్ దిస్ మూవీ. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్‌లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.